ఈ మ్యాగ్నెట్ పోవడం వల్ల మనకు రైస్ ట్రిప్ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో జరుగుతుంది. మ్యాగ్నెట్ పోవడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్ కాదు, వాటర్ వాటర్ అవుతూ ఉంటుంది, రైస్ కూడా మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. వామ్ వస్తుంది కదా, కుకింగ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, కుకింగ్ లైట్ అయితే వస్తుంది. బటన్ ఈ హీటింగ్ ఎలిమెంట్ అయితే బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది కెపాసిటీ కంటే రైస్ అనేది చాలా తక్కువ పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రిక్ తెలుగు. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ రైస్ కుక్కర్ 1.8. దీని ప్రాబ్లం వచ్చేసి మనకు రైస్ అయితే మధ్యలో ట్రిప్ కావడం జరుగుతుంది. ఈ మ్యాగ్నెట్ పోవడం వల్ల మనకు రైస్ ట్రిప్ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో రైస్ కూడా వాటర్ వాటర్ అవ్వడం జరుగుతుంది. ఈ మ్యాగ్నెట్ అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ మ్యాగ్నెట్ మనకు పోయింది. ఈ మ్యాగ్నెట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఇవైతే ప్రెస్సింగ్ చేస్తే ఈ లాక్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ సైడ్ లాక్స్ కూడా ప్రెస్సింగ్ చేస్తే ఈ స్ప్రింగ్ మ్యాగ్నెట్ అయితే మనకు బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ కటింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసింది సేమ్ యాంగిల్లో. నెక్స్ట్ ఈ రెండు లాక్స్ అనేది ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ మ్యాగ్నెట్ పోయినప్పుడు మనకు బటన్ అనేది కరెక్ట్ ప్రెస్ కాదు, రైస్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఇది మార్చుకుంటే మనకు ఈ ప్రాబ్లం సెట్ అయ్యింది. వాటర్ బాడీ రెస్ట్ వచ్చి ఈ స్ప్రింగ్ యాక్షన్ అనేది కరెక్ట్ వర్క్ చేయక మనకు బటన్ అనేది మధ్యలో ట్రిప్ పోవడం జరుగుతుంది. మ్యాగ్నెట్ పోవడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్ కాదు, వాటర్ వాటర్ అవుతూ ఉంటుంది, రైస్ కూడా మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మార్చుకుంటే మనకు ప్రాబ్లం సెట్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్తది. ఇదైతే మళ్ళీ యాసిడ్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది లోపల నుంచి ఈ విధంగా పెట్టి ఈ సైడ్ లాక్స్ ఇటు ఉన్నాయి కదా, ఈ విధంగా స్కూల్ తోటి డెవలప్ అంటే ఇక్కడ లాక్ కావడం జరుగుతుంది. ఈ పైది యాంగిల్ ఉన్నది మళ్ళీ స్ట్రేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నాక ఇక్కడ ఈ లాక్స్ ఈ బటన్ ప్రెస్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఈ బటన్ దీని కింద ఇది వచ్చేదనుకో మనకు బటన్ అనేది ప్రెస్ కాదు. ఈ రెండింటి మధ్యలో వచ్చేటట్టు అయితే చూసుకోవాలి ఈ బటను. ఈ లాకింగ్ కూడా ఈ సైడ్లకు వచ్చే విధంగా చూసుకొని లాక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్కూలర్ పెట్టి ఇలా అంటే మనకి ఇక్కడ లాక్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఆపోజిట్ కూడా సేమ్. ఈ రెండు లాక్ అయినాక ఈ మధ్యలో కూడా లాక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన దీన్ని అయితే స్ట్రేట్ చేసుకోవాలి. ప్రెస్ చేసినప్పుడు ఈ లాక్ అయితే బయటికి పోకుండా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మ్యాగ్నెట్ యొక్క స్ప్రింగ్ అయితే మనం మార్చడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా బటన్ నొక్కితే ప్రెస్సింగ్ కిందికి లాక్ అవుతుందా లేదన్నా చూసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే లాకింగ్ అవడం జరుగుతుంది. మనకి ఈ మ్యాగ్నెట్ పోయినప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్ కాదు, రైస్ అవుతుంటేనే మధ్యలో బటన్ ట్రిప్ అవుతూ ఉంటుంది. వామ్ లైట్ అయితే వస్తుంది కదా, కుకింగ్ లైట్ కూడా వస్తుంది. ఈ విధంగా దీన్ని ప్రెస్సింగ్ చేసుకోవాలి. మధ్యలో ప్రెస్ చేసి వామ్ వస్తుంది కదా, కుకింగ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, కుకింగ్ లైట్ అయితే వస్తుంది. బటన్ ఈ విధంగా నొక్కినప్పుడు బటన్ కిందికి ఈ విధంగా ఆగిందనుకో ఈ మ్యాగ్నెట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. లేకపోతే మధ్యలో ఒక్కోసారి ఇట్లా వస్తుందంటే మ్యాగ్నెట్ సెట్ కాకపోతే కొంచెం సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాగ్నెట్ హీటింగ్ ఎలిమెంట్ అనేది రైస్ అనేది దీని కెపాసిటీ ఎంతో అంతే రైస్ అనేది పెట్టాలి. అంతకంటే తక్కువ పెడితే ఈ హీటింగ్ ఎలిమెంట్ అయితే బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ కెపాసిటీ కంటే రైస్ అనేది చాలా తక్కువ పెడతారు, దానివల్ల ఈ మ్యాగ్నెట్ అయితే బెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇది 1.8 మినిమం కేజీ అయితే పెట్టుకోవాలి. దీంట్లో ½ కేజీ గ్లాస్ పెడితే ఈ హీటింగ్ అనేది ఎక్కువ హీట్ అయిపోయి ఇది బెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.